కాట్రేనిపాడులో దారుణం. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కూతుర్ల దారుణ హత్య. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో మరియమ్మ సహజీవనం. కూలి పని చేసి కూతుర్ని చదివిస్తున్న మరియమ్మ. అసలేం జరిగింది? బిడ్డ భవిష్యత్తు కోసం బంగారు కలలు గన్న తల్లి ఇప్పుడు లేదు. తన కోసం కష్టపడుతున్న తల్లిని బాగా చదువుకొని పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి సంతోష పెట్టాలనుకున్న కూతురు ఇప్పుడు లేదు. రాత్రి నిద్రపోయిన వాళ్ళిద్దరూ తెల్లారి పొద్దెక్కినా లేవలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. ఆమె తమ్ముడు వచ్చి చూడగా రక్తపు ముద్దలుగా మారి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అసలేం జరిగింది? భర్తకు దూరమైన ఆ తల్లి కూతురుతో కలిసి జీవిస్తోంది. బిడ్డను కష్టపడి చదివిస్తోంది. ఆమె ఒంటరి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. బాగా చూసుకుంటానని నమ్మించాడు. తల్లిని బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు. ఆమె అతని మాటలు నమ్మింది. అదే ఆమె పాలిట శాపమైంది. అతను వారి పాలిట మృత్యువయ్యాడు. చివరికి ఇద్దరిని దారుణంగా చంపేశాడు. నూజివీడు మండలంలో జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. శ్రీరామ్ నగర్ కు చెందిన యేసు మరియమ్మ 5 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఆమెకి ఓ కూతురు అఖిల. కూలి పని చేసుకుంటూ కూతురును చదివించుకుంటుంది మరియమ్మ. ఈ క్రమంలో మీర్చాపురానికి చెందిన లారీ డ్రైవర్ రవి మరియమ్మకు పరిచయమయ్యాడు. రవి అప్పటికే భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం సహజీవనానికి దారితీసింది. 2 ఏళ్లుగా ఏలూరులో ఉంటున్నాడు. మరియమ్మ కూతురు అఖిల కూడా వారి వద్దే ఉంటూ 10th క్లాస్ చదువుతోంది. రవికి మద్యం తాగే అలవాటుంది. తరచూ తాగొచ్చి మరియమ్మతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో కరెంటు బిల్లు కట్టమని మరియమ్మ రవికి డబ్బులిచ్చింది. ఆ డబ్బుతో బిల్లు కట్టకుండా తాగేసొచ్చాడు. దాంతో వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. గొడవ గురించి తెలుసుకున్న మరియమ్మ కుటుంబ సభ్యులు తల్లి కూతుళ్లను వారి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో రవి శుక్రవారం మరియమ్మ వద్దకొచ్చాడు. ఇకపై తనతో గొడవ పడనని, బుద్ధిగా ఉంటానని నమ్మబలికాడు. మరియమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి తల్లి కూతుళ్లను తనతో తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి మరియమ్మ, అఖిల నిద్రపోయారు. అదే సమయానికి రవి ఇద్దరిని గుణపంతో కొట్టి హత్య చేశాడు. మరియమ్మను కణితి మీద, అఖిలను తల వెనుక భాగంలో కొట్టి చంపేశాడు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారు చనిపోయారని నిర్ధారించుకుని రవి పారిపోయాడు. శనివారం ఉదయం మరియమ్మ తమ్ముడు అక్కకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దాంతో వెంటనే మరియమ్మ ఇంటికి వచ్చాడు. తలుపు కొట్టినా ఎంతసేపటికి తీయలేదు. కిటికీలో నుంచి చూడగా మరియమ్మ, అఖిల మంచంపై రక్తపు మడుగులో కనిపించారు. మరియమ్మ తమ్ముడు పోలీసులకు ఫోన్ చేయగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపు పగలగొట్టి చూశారు. అప్పటికే ఇద్దరు విగత జీవులయ్యారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి పరారీలో ఉన్న రవి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. రవి మాటలు నమ్మి పంపినందుకు అక్కను, మేనకోడల్ని పొట్టన పెట్టుకున్నాడు అంటూ మరియమ్మ తమ్ముడు బోరున విలపించాడు. బిడ్డ కోసం మరియమ్మ ఎంతో కష్టపడేదని, ఆ దుర్మార్గుడు వారి మానాన వాళ్లను వదిలేసినా బాగుండేదని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. ముందు ఆకర్షణతో దగ్గరైనా క్రమంగా అది అనుమానాలకు దారితీస్తుంది. నిత్యం గొడవలతో నమ్మకం లేని జీవితాలు గడుపుతూ జీవితం నరకప్రాయమవుతుంది. సమాజంలో గౌరవం ఉండదు. ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అనేక సందర్భాల్లో ఇలాంటి ఎన్నో దారుణాలు చూస్తూనే ఉన్నాం. సో వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి అంటూ పెద్దలు సూచిస్తున్నారు. మీరు మీ సజెషన్స్ను కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోవచ్చు.